హాయ్ అండి. ఇప్పుడు మనం ట్రైన్ చూస్తాం కదా, ఎక్కడ అని చూస్తున్నారా? వాడపల్లి వెళ్ళాం కదా మొన్న. అక్కడైతే మాకు ఎలా అయితే సిచ్యువేషన్ ఆగిపోయాం. చాలాసేపు అయితే ట్రైన్ గేట్లు అయితే పడిపోయినాయండి. దానివల్ల మేము అక్కడే చాలాసేపు ఉండిపోవాల్సి వచ్చింది. అలా ఇంకా ట్రైన్ వెళ్ళిపోయాక మనం అయితే రిటర్న్ మళ్ళీ వాడపల్లి టు మధ్యలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ర్యాలీ అలా ఉంటాయి. ర్యాలీలో అయితే కనుక కేశవస్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్తే కనుక ఆ టెంపుల్కి వెళ్ళండి. మేము మిస్ అయ్యాము ఈసారి. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం మేము. అందుకే ఇంకా పెనుగొండ అయితే వచ్చామండి. వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అమ్మవారు అయితే చాలా బాగా దర్శనమిస్తారు మనకి. మేమైతే కరెక్ట్గా వెళ్ళేసరికి 12 అలా టైం అయితే అయిందండి. బాగా హీట్ వచ్చేస్తుంది బయట. ఇంకా లోనకి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అమ్మవారిని చూసారా, చాలా బాగుంటారు. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అండి ఇది. ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే కనుక విజిట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే అటు సైడ్ వెళ్తే చాలాసార్లు వెళ్ళాం. మనమైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం కానీ చాలా బాగుంటారండి. అందరం అయితే 1 by 1 అయితే ఫొటోస్ అయితే తీయించేసుకున్నాం. మనకి అమ్మవారి తినగానే చిన్న విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ మనకి దర్శనం ఇస్తారనమాట. మనం ఎలా అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకుని మళ్ళీ వచ్చేయచ్చు. చాలాసేపు అయితే మేము అక్కడే కూర్చున్నాం. ప్లేస్ అది బాగున్నది కదా అని. చూసారా, అమ్మవారు అగ్నిలోంచి అయితే వస్తున్నారండి ఆవిడ. అందువల్ల అదంతా అలా ఉంటుంది. చాలా బయట ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే పెనుగొండలో ఉందండి. వాడపల్లి నుంచి వస్తుంటే మాకు ఈ ఊరైతే వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ మేము జగన్మోహి టెంపుల్కి అయితే వెళ్ళాలి. అక్కడికి మిస్ అయింది. అక్కడికి కూడా వెళ్ళండి. మనకి చాలా బాగా అనిపిస్తుంది అక్కడ. జగన్మోహిని అమ్మవారు అయితే ఉంటారండి అక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో తీస్తాను. వాడపల్లి వెళ్ళిన వాళ్ళు అయితే మాత్రం ర్యాలీ కూడా విజిట్ చేయండి. పెనుగొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంకా ఆ హ్యాపీనెస్లో మళ్ళీ బీచ్కి అయితే వచ్చేసామండి. బీచ్ వీడియోస్ అయితే నేను చాలా ఎంజాయ్ అయితే చేసాను. ఇలా వెళ్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఇది వరకు అయితే ఎక్కడో ఉన్నట్టు ఉండేది బీచ్. ఇప్పుడు అంతా మారిపోయింది. మనకి మెయిన్ రోడ్డుకి బీచ్ కనిపిస్తుందంటే చాలా బాగుంది కదా. ఇదంతా ఇది వరకు చాలా మొక్కలు ఉండేవి. మనం బీచ్ స్పాట్కి వెళ్తేనే మనకు బీచ్ కనిపించేది. మేమైతే చాలా బాగా అనిపించింది నాకు, ఇలా రోడ్డు మీద ఉండగానే బీచ్ వచ్చిందని. ఇంకా బీచ్లో అయితే స్టార్ట్ చేసేసాం మన అడుగులు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.